భాద్రపద శ్రావణ మాసాల్లో నడిచాం. వర్షాకాలం పురాణం అయ్యి నడక మొదలు పెట్టేసరికి కుంభవృష్టి కురిసింది. అలా చాలాసార్లు వర్షంలో కూడా నడిచాం. గొడుగులు వేసుకుని నడిచాం. గొడుగులు కూడా పైకి లేచిపోయామన్నమాట. మంచి వర్షానికి ఆ తిమ్మాపురం రోడ్డు అంతా మునిగిపోయింది. ఆ రోడ్లో నడుస్తున్నాం. కాళ్ళ మీద నుంచి పాములు వెళ్ళిపోయేవి, అయినా పట్టించుకునేవాళ్ళం కాదు. ఇంతలో ఒకడు కారులో వేగంగా వెళ్ళాడు. ఆ కారు నుంచి ఇన్ని నీళ్ళు వచ్చి మా ముఖాలను కొట్టేసింది. అప్పుడు ఒకడు, చూశారా గురువుగారు, కాలినడక నడుతుంటే మన మీద నీళ్లు కొట్టేసి వెళ్ళివాడు అంటే, ఎందుకురా కంగారు ఎడతారు, ఇన్నిసార్లు పాదయాత్ర చేశాం కదా, మీ అందరికీ ఒక్కొక్కడికి ఒక్కొక్క కారు రాకుండా ఉంటుందా అన్నానండి. 10 రోజులు తిరగకుండా అందరూ కార్లు కొన్నారు. మానవ మత్తుడు ఆ మాతో నడిచిన వాళ్ళు ఎవరు కూడా కారు కొనే స్థాయి ఉన్నవాళ్ళు లేరు. కాలినడకన నడిచారు, మీ మీద కారు నీళ్లు పడ్డాయని బాధపడ్డారు. మీరు సొంత కారులో వెళ్ళే యోగం వస్తుంది. ఈ పాదయాత్ర ప్రభావం అదనగా